నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తున్నామని వెల్లడి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలు. దేశం గర్వించదగ్గ నాయకుడు అంటూ కొనియాడిన వైసీపీ నేతలు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి లక్ష్యంగా మెప్మా ఆధ్వర్యంలో 1 డే వర్క్ షాప్. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలతో స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తున్నామన్న మంత్రి నారాయణ. జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. మహిళల కోసం డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మొట్టమొదట దీపం పథకం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంతకుముందు బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ముప్పాళ్లలో వెంకట్రావమ్మ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపరచాలన్నారు. జన్మభూమి పిలుపు ఇచ్చినప్పుడు అందరూ స్పందించారని గుర్తు చేశారు. బంగారు కుటుంబాలను గుర్తించి ఆదుకుంటున్నామని చెప్పారు. తెలివితేటలతో పనిచేస్తే కష్టపడాల్సిన అవసరం లేదన్నారు. పేదరికంలో ఉన్నవారు బంగారు కుటుంబంలో చేరవచ్చని, వారిని మార్గదర్శులు ఆదుకుంటారని పేర్కొన్నారు. బాగా పనిచేసిన మార్గదర్శులను గుర్తించి సన్మానిస్తామని తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. ముప్పాళ్ళ గ్రామం అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, నేను ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీ అభిమానం చూస్తూ ఉంటే. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తూ ఉంటాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, ఒక మహనీయుడి యొక్క జయంతి. ఏప్రిల్ నెలలో 3 పుట్టారు. ఒకరు బాబు జగజ్జీవన్ రామ్ గారు, రెండోది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు, మూడోది మహాత్మా పూలే గారు. ఈ 3 కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు. అందుకనే ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు, నేను ఒక ఇంటికి పోయాను. ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఆ కుటుంబాలని ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాను. కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం అవుతూ ఉంటాయి. అర్థమైన వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకోలేని వాళ్ళు భవిష్యత్తులో నష్టపోయామని బాధపడతా ఉంటారు. దేశం గర్వించదగ్గ మహానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని వైసీపీ నాయకులు ప్రశంసించారు. బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ ఆలోచనలకు తిలోదకాలిచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు అరుణ్ కుమార్, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, పలువురు పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంటరానితనం, అస్పృశ్యతను ఎదుర్కొని స్వాతంత్ర పోరాటంలో బాబు జగజ్జీవన్ రామ్ పాల్గొన్నారని తెలిపారు. ఆయన ఆశయాలు దేశమంతా కొనసాగాలని చెప్పారు. బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ ఆలోచనలకు తిలోదకాలు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. దళితులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు.
ఎంతో మంది దళితులు ఊరు వదిలి వెళ్లిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందని మండిపడ్డారు. భారతదేశం గర్వించదగ్గ మహానాయకుడు. ఆనాడు అస్పృశ్యత, అంటరానితనం వేళ్ళూరుకున్న రోజుల్లో భారతదేశానికి స్వాతంత్రం లేని రోజుల్లో ఒక ధృవతారలాగా పేద కుటుంబంలో పుట్టి తనదైన శైలిలో అస్పృశ్యతను ఎదురొడ్డి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయునిగా, అత్యంత తెలివైన రాజకీయ నాయకుడిగా, భారతదేశానికి ఉప ప్రధానిగా, దేశంలోనే ఏ రాజకీయ పొలిటీషియన్ అనే వ్యక్తి చేయనటువంటి అత్యున్నతమైన పదవులు చేసినటువంటి వ్యక్తిగా, ఒక దళిత వర్గానికి చెందినటువంటి నాయకుడు వెలుగొందటం అంటే అది ఒకే ఒక్క బాబా జగజ్జీవన్ రావు గారికే చెల్లుతుందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం. ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ మహానుభావుడు గురించి మేము చెప్పేంత అనుభవం ఉన్న వాళ్ళం కానప్పటికీ కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ గత 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. అదేవిధంగా మేమందరం కూడా కష్టపడి 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా మరి దేశం మొత్తం కూడా తమ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు. దాని అంతటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పక్కన బాబు జగజ్జీవన్ రావు, అలాగనే మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది గతంలో అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఈనాడు వాళ్ళ ఆశయాలను పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో, అంటే మహానుభావుడి గురించి అందరూ అన్నీ చెప్పారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది మనం చెప్పాలి. కాబట్టి ఈ 10 నెలల్లో జరుగుతున్న విధ్వంసం మనందరం కూడా చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా 80,000 సంఘాలకు 8,000 కోట్ల రుణాలు అందించాలన్న ఆలోచనతో ఉన్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 2029 నాటికి సాధ్యమైనంత మేరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధిని లక్ష్యంగా మెప్మా ఆధ్వర్యంలో విజయవాడ అమరావతి కన్వెన్షన్లో ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్, కార్మిక శాఖ కమిషనర్ శేషగిరి బాబు పాల్గొన్నారు. వర్క్షాప్ సందర్భంగా మహిళా కాసం పేరిట మెప్మా వెబ్సైట్, మొబైల్ యాప్లను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 10,000 జీవనోపాధి యూనిట్లతో పాటు కొత్తగా మరో 20,000 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈరోజు 5 వెబ్సైట్లు ప్రారంభించామని ఆయన చెప్పారు. 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది సీఎం చంద్రబాబు ఆశయమని మంత్రి తెలిపారు. గతంలో ఇసుక కాంట్రాక్టర్లను డ్వాక్రా గ్రూపులకు అప్పగించేందుకు ప్రయత్నించామని, కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాస్తవంగా మారలేకపోయిందన్నారు. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలపై స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. 2029 నాటికి సాధ్యమైనంత మేరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మెప్మా ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు.
ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంటు మెఫ్మా ఈ రెండిటి యొక్క అనుసంధానం ఎలా ఏం చేయాలనే దాని గురించి శేషగిరి బాబు చాలా క్లియర్గా చెప్పారు. అదే మెఫ్మా ఎండి గారు మెఫ్మా ఎండీలు ఏం చేస్తున్నారో వాటి గురించి చెప్పారు. అదేవిధంగా సురేష్ గారు అయితే చాలా డీటెయిల్డ్గా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. నేనైతే ఇవాళ భరత్ ఎండి గారిని ఎగ్జామ్షన్ అడిగాను. కొద్దిగా కోల్డ్గా ఉంది, నేను వచ్చి అక్కడ అందరికి అంటించడం ఇష్టం లేదు, అందువల్ల వదిలేయమంటే లేదు జస్ట్ ల్యాంప్ వెలిగించేసి వెళ్ళిపోతూ అన్నారు. నేను వచ్చిన తర్వాత పోను, వచ్చిన తర్వాత అందరితో కలుస్తుంటాం కరెక్ట్ అని. ఈరోజు 5 వెబ్సైట్ ఓపెన్ చేసాం. నేను నిజంగా భరత్ గారిని, ఎండి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను 2014-19లో కానీ ఇప్పుడు కానీ నేను మంత్రి అయిన తర్వాత ఫస్ట్ నా యొక్క డిపార్ట్మెంట్లో ఉండే టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఎంఏడిలో ఉండే అనేక వింగ్స్ కావచ్చు, అందరినీ మొదటి నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నది ఒకటే, మీ దగ్గర డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఉందా లేదా? ఎందుకంటే డేటా పర్ఫెక్ట్గా ఉంటే ఏదైనా చేయగలం, డేటా లేకుండా ఏమి చేయలేము. అయితే భరత్ గారు రావటం అసలు ఎంతమంది దీంట్లో ఉన్నారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ యాక్చువల్గా ఫస్ట్ రెండో మీటింగ్ భరత్ ఫస్ట్ మీటింగ్లో పెట్టినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అయ్యారు. ఇన్ని సంవత్సరాలైనా ఒక డేటా బ్యాంకు లేదంటే నిజంగా వెరీ బ్యాడ్. స్వాతంత్ర సమరయోధుడిగా ఉప ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎనలేని సేవలు అందించిన ప్రజానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. నేటి తరం ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో దివంగత ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేషం సేవలందించిన గొప్ప నాయకుడు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. అటువంటి మహనీయులు ఆదర్శంగా తీసుకుని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందన్నారు. పరిశ్రమలకు ఎవరైనా అడ్డుపడితే రెడ్ బుక్లో పేరు పెడతానని నారా లోకేష్ మాట్లాడడం దుర్మార్గమన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ సోదరిమణి రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా మా కార్పొరేటర్లు, మా మహిళా నాయకులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే స్వాతంత్ర సమరంలో కానివ్వండి, అదేవిధంగా మరీ ముఖ్యంగా దళితుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప నాయకులు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు. దేశ ఉప ప్రధానిగా అనేక సేవలు అందించి అనేక సంస్కరణలు తీసుకొచ్చి అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు ఇద్దరు గారు దళితులు ఒక అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి గారు చదువుకోవాలి, ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలి, రాజ్యాంగ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని కోరుకునే వ్యక్తుల్లో బాబు జగజ్జీవన్ రావు గారు మొదటి వ్యక్తిగా ఉంటారు. ఈ రోజుకి ఆయన చనిపోయిన ఆయన ఆశయాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తూ మరీ ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 5 సంవత్సరాల పరిపాలన మొత్తం గారా అంబేద్కర్ గారిది, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారు ఒక ఆశయాలకు అనుగుణంగా పరిపాలించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. ఈరోజు మన విజయవాడ నగరంలోన ఈస్ట్ నియోజకవర్గంలోన మన జిల్లా కార్యాలయంలోన మన జిల్లా అధ్యక్షులు మన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగజ్జీవన్ గారి జయంతి 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోన
అతిథులుగా మన డిప్యూటీ మేయర్ దుర్గా గారు, అలాగే మన ఫ్లోర్ లీడర్ గారు సచిన్ గారు, అలాగే మా కార్పొరేటర్ గారు అమర్నాథ్ గారు, అలాగే రామిరెడ్డి గారు, అలాగే పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మహిళా నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఏదైతే బడుగు బలహీన వర్గాలని ఆ రోజుల్లోన బాబు జగజ్జీవన్ గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, అలాగే జ్యోతిరావు పూలేరావు గారు కానీ వీళ్ళ ఆశయాల్ని పుణుకుపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన అన్నది కొనసాగింది. ఏదైతే 5 ఏళ్ళు బడుగు బలహీన వర్గాలని ఉన్నత స్థానాల్లో తీసుకెళ్లటమే నా లక్ష్యం అన్న విధంగా పరిపాలన కొనసాగించారు. అదే రకంగా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందజేశారు. ప్రతి ఒక్క పిల్లల్ని విద్యావంతులు చేయాలి, మనం ఇచ్చిన ఆస్తి విద్య మాత్రమే అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ లాంటి రద్దీ నగరంలో పార్కులు, వాకింగ్ ట్రాక్లు తక్కువగా ఉన్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. కొంతమంది కాలనీ వాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ సహకారంతో పార్కులు నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం కూడా మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ మారుతి కోఆపరేటివ్ కాలనీ రోడ్ నెంబర్ 2 ప్రజా సమస్యలపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కినేని పూర్ణచంద్రరావు పార్కును ప్రారంభించి అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు తోపుడు బండి పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో పర్యటించామని, స్థానికుల కోరిక మేరకు పార్కు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందించడం జరిగిందన్నారు. కార్పొరేటర్ దేవినేని అపర్ణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు నగరపాలక సంస్థ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కాలనీ ప్రజలు ముందుకు వచ్చి సహకారం అందించడం సంతోషకరమన్నారు. అక్కినేని పూర్ణచంద్ర కమ్యూనిటీ స్పేస్లో మనం చూస్తే ఇక్కడ ఎప్పటి నుంచో గ్రామస్తులు ఇక్కడ ఈ కాలనీ వాసులందరూ కూడా అపర్ణ గారు మిగతా వారందరూ ఆధ్వర్యంలో పోయినసారి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ని, పార్క్ని సందర్శించడం జరిగింది. అప్పుడే కొత్తగా ప్రభుత్వం వచ్చింది. వచ్చిన వెంటనే ఇక్కడ కాలనీ వాసుల కోరిక మేరకు తూర్పు ఎమ్మెల్యే గౌరవనీయులు గద్దె రామ్మోహన్ రావు గారు, అపర్ణ గారు, మిగతా నాయకులందరూ కూడా నగరపాలక సంస్థతో మాట్లాడి త్వరగా పార్కు పూర్తి చేసే విధంగా కృషి చేశారు. అంతేకాకుండా లోపల ఉన్న కమ్యూనిటీ హాల్ని కూడా చాలామంది దాతలు ముందుకు వస్తా ఈ కమ్యూనిటీ హాల్ని ఇక్కడ కాలనీ వాసుల ప్రయోజనాలు వాడుకునే విధంగా యోగా ఇటువంటివి అన్నిటికీ సరిపోయేటట్టు మెడిటేషన్ హాల్ ఇటువంటి వాటికి సరిపోయే విధంగా తయారు చేస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. కాలనీలో ఎప్పటి నుంచో ఇక్కడ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు ఈ స్థలం వాళ్ళ అవసరాలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచిస్తే అది 25 సంవత్సరాల పాటు ఏదో ఆశ్రమం పెట్టి ఈ స్థలం కాలనీవాసులకి వినియోగంలోకి రాకుండా పోయింది. దాన్ని మా కార్పొరేటర్ గారు అప్పన్న గారు కౌన్సిల్లో తీర్మానం చేసి వారిని వెకేట్ చేయించి ఇవాళ కాలనీవాసులకు ఉపయోగపడే విధంగా ఒక చక్కటి పార్కుని, దాంతోపాటు జిమ్ పరికరాలని, వ్యాయామం చేసే పరికరాలని, ఇంకొక చక్కటి భవన నిర్మాణం ఉంది. ఆ నిర్మాణాన్ని కూడా స్థానికుల అవసరాల కంటే ఇక్కడ ఉన్న చిన్న ఫంక్షన్లకి వాటికి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ యొక్క కాలనీ వాసులందరూ కూడా కలిపి దాన్ని ఒక మంచి ఫంక్షన్ హాల్గా చేసుకోవడానికి వాళ్ళు తీర్మానించుకున్నారు. విజయవాడ ఎంజీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియ షోరూంను ప్రముఖ సినీ నటి హన్సికా మెత్వానీ లాంఛనంగా ప్రారంభించారు. షోరూంలో ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలు, వినూత్న డిజైన్లు, వెడ్డింగ్ కలెక్షన్ ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియ విజయవాడలో మొదటి స్టోర్ను ప్రారంభించింది. ఎంజీ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ జ్యువెలరీ షోరూంను ప్రముఖ సినీ నటి హన్సికా మెత్వానీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం మొత్తం తిరిగి కలెక్షన్లు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడ నగరంలో ఇంద్రియ స్టోర్ను ప్రారంభించడం సంతోషం కలిగించిందని అన్నారు. షోరూంలో ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలు, వినూత్న డిజైన్లు, వెడ్డింగ్ కలెక్షన్
ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. అనంతరం మార్కెటింగ్ హెడ్ శాంతి స్వరూప్ పండా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్టోర్ను విజయవాడలో ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్లో 3 స్టోర్లు ఉన్నాయని, విజయవాడ స్టోర్తో కలిపి దక్షిణ భారతదేశంలో ఇది 4వ స్టోర్ అని చెప్పారు. ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్ తమ ప్రత్యేకత అని, విజయవాడ ప్రజలు తమ షోరూంను ఆదరించాలని కోరారు. చాలా చాలా ఇష్టం for me that I am here in Indriya jewelry store launch, and Vijayawada has always been my favorite, so very happy to be here. Thank you. To be in Vijayawada. This is a lovely and beautiful city, and today we enter the 10th city in India with our stores, and this is our 21st store. So the entire Indriya family is extremely delighted to be here to open our store and serve our customers in Vijayawada. We are extremely happy. Thank you, and come and visit our stores, and I'm sure the jewelry designs and the craftsmanship will not let your heart leave them in our stores, and the heart will obviously sing ki dil abhi bhara nahi. Thank you. I am Shanti Swaroop Panda. I am the head of marketing for Novel Jewels. అణగారిన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 59వ డివిజన్ లూనా సెంటర్, 64వ డివిజన్ కండ్రికలలో ఆయా డివిజన్లలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలోనూ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. తొలుత 59వ డివిజన్ సింగినగర్ లూనా సెంటర్లో డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి బోండా ఉమా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేకులు కోసి మిఠాయిలు, పండ్లు స్థానికులకు పంచారు. 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో జగజ్జీవన్ విగ్రహానికి బోండా ఉమా స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని దివంగత నేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని అటువంటి మహనీయుణ్ణి స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన భారత ప్రభుత్వంలో అనేక కీలక పదవులు కూడా నిర్వహించి 1986 జూలై 6న జగజ్జీవన్ రామ్ గారు మరణించారన్నారు. బాబు జగజ్జీవన్ ఆశయాలకు అనుగుణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ను 4,000 రూపాయలు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం చేశామన్నారు. త్వరలోనే అమ్మఒడి, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తామని వివరించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే పేద బడుగు వర్గాల అభ్యున్నతికే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని బోండా ఉమా ఈ సందర్భంగా చెప్పారు. టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు బెజ్జం జైపాల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. నిరంతరం ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే బోండా ఉమా సారథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడే మా ఎస్సీ నాయకుడు వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో ఈ 59వ డివిజన్లో ఆ మహానుభావుడి విగ్రహానికి ఘన నివాళులు అర్పించి ఆయన ఆశయాలు ఏదైతే బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం భారత ఉప ప్రధానిగా ఆయన పనిచేసినప్పుడు సందర్భంలో కానీ, అలాగే ఇంకొక మహానుభావుడు వెనకాలే ఉన్నాడు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, వాళ్ళ సేవలు, వాళ్ళ ఆశయాలను ఇప్పుడే మననం చేసుకుంటూ భావి తరాలు వాళ్ళ ఆశయాల కోసం అందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేయటం జరిగింది. భారత మాజీ ఉప ప్రధాని, దళిత జ్యోతి, సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ
59వ డివిజన్ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి ఆ మహనీయుడిని నివాళులర్పించడం, అదేవిధంగా పిల్లలకు, వృద్ధులకు, మహిళలకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అణగారిన వర్గాల నుంచి ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన బాబు జగజ్జీవన్ రావు గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ, అదేవిధంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా నిత్యం స్మరించుకుంటూ, ఆ మహనీయుల అడుగుజాడలో నడుస్తూ భారతదేశం మొత్తం సమానత్వం అనేది దాన్ని దృష్టిలో తీసుకెళ్లే ఉద్దేశంలో అందరూ కూడా చాలా ఇదిగా వారి మహనీయుల్ని స్మరించుకుంటూ వారి యొక్క ఆలోచనల్ని ఆచరణలో పెట్టే విధంగా ముందుకెళ్తూ ఆ మహనీయులను స్మరించుకోవడం మాకంతా సంతోషంగా ఉంది. భారతదేశంలో అనేక విప్లవాత్మకమైన మార్పులను మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ తీసుకొచ్చారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. 30 ఏళ్లు ఆయన మంత్రిగా పనిచేసి ప్రజలకు సేవలు అందించారని ఆమె అన్నారు. ఇప్పుడు ఉన్న పీడీఎస్ వ్యవస్థను జగజ్జీవన్ రామ్ ప్రారంభించారని పురంధేశ్వరి గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, మధుకర్, షేక్ బాజీ ఇతర నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ బాల్యం నుంచే ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. కులాల వారీగా సమాజాన్ని విభజించడం సరికాదని బాల్యంలోనే చైతన్యాన్ని నిరూపించుకున్నారన్నారు. 40 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్గా ఉండడం చాలా గొప్ప విషయమని పురంధేశ్వరి చెప్పారు. ముందుగా రేపు మనం జరుపుకోబోయే శ్రీరామనవమికి సంబంధించి ప్రతి ఒక్కరికి నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ మనందరికీ తెలుసు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి. భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతిని సమరసతా దినంగా జరుపుకుంటూ వస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. బాబు జగజ్జీవన్ రామ్ గారు కేవలం స్వాతంత్ర సమరయోధులు మాత్రమే కాకుండా మంచి గొప్ప రాజనీతిజ్ఞుడు, అదేవిధంగా అట్టడుగున ఉన్నటువంటి వారి అభ్యున్నతికి జీవితాంతం కూడా వారు సమరం చేసినటువంటి ఒక మహానుభావులు. వారు బాల్యం నుండి కూడా నిమ్న కులం నుండి వచ్చినటువంటి సందర్భంలో వారు సమాజంలో ఎదుర్కొన్నటువంటి వివక్ష, వారు స్కూల్లో ఉన్నటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో మనం చదివాం. మంచినీళ్ళు తాగటానికి కూడా ఎస్సీ కులాల వారికి వేరే కుండ, అగ్రకులాల వారికి వేరే కుండ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో బాలుడుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ వివక్ష తట్టుకోలేక మనం అందరం ఒకటే, మళ్ళీ కులాల వారీగా సమాజాన్ని విభజించడం సరికాదు అనేటువంటి ఒక స్పృహతోటి వారు బాల్యంలోనే ఆ కుండని పగలగొట్టి వారికి ఉన్నటువంటి చైతన్యాన్ని వారు అప్పుడే నిరూపించుకున్నారు. ఆ తర్వాత వారు కాలేజీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వివక్షకు గురి అవుతున్నటువంటి నేపథ్యంలో అప్పటి నుండి అట్టడుగున ఉన్నటువంటి వారి అభ్యున్నతికి వారు ఏదో ఒక స్థాయిలో, ప్రతి స్థాయిలో కూడా వారు పోరాటం చేస్తూనే వస్తున్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు సికామణి సెంటర్లో వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలతో కలిసి మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు చేశారు. దళితులకు అండగా నిలిచిన నేత అంటూ కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు, గౌరవనీయులు
భారతదేశపు ఉప ప్రధానిగా, మరీ ముఖ్యంగా దళితుల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పని పాటుపడిన పెద్దలు బాబు జగజ్జీవనరావు గారి 115వ జయంతి కార్యక్రమం ఈరోజు తూర్పు నియోజకవర్గంలో శ్రీకామణి సెంటర్లో మా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, మా కార్పొరేటర్ మాధురి గారు, డివిజన్ అధ్యక్షులు సంపత్ గారు, అదేవిధంగా మా కార్పొరేటర్లు అమర్ గారు, రామిరెడ్డి గారు, మిగిలిన ముఖ్య నాయకులు అందరం గారు కలిసి ఆయనకి ఘనంగా నివాళులర్పించి, ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో కానివ్వండి, అదేవిధంగా ఉప ప్రధానిగా భారతదేశంలో సేవలు అందిస్తాం కానివ్వండి, మరీ ముఖ్యంగా పేదల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసి ఒక ఆశయాల్ని ఈరోజు భారతదేశంలో మా అందరికి కానివ్వండి, ఈరోజు నూతన కొత్త జనరేషన్ ద్వారా వాళ్ళ ఆశయాలను కొనసాగించేలాగా చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. ఆ రోజు ఆయన చేసిన పోరాటాలు, వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ప్రతి పేదవాడు గారు చదువుకుంటున్నారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అంటే దానికి కారణం బాబు జగజ్జీవనరావు గారి ఒక ఆశయాలను. వాళ్ళ ఒక ఆశయాల్ని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఏదైతే ఆ రోజు జగజ్జీవనరావు గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు ఏదైతే భారతదేశంలో ప్రతి పౌరుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పని అనుకున్నారో దానికి అనుగుణంగా పరిపాలన చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నగరంలో జాక్ మూవీ టీం సందడి చేసింది. ఏప్రిల్ 10న తమ చిత్రం విడుదల కానుందని, కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని చిత్ర కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. ఇంటర్వెల్ సన్నివేశాలు ఉత్కంఠతకు గురిచేస్తాయని, తమ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. జాక్ మూవీ ప్రమోషన్లో భాగంగా హీరో జొన్నలగడ్డ సిద్ధు, హీరోయిన్ వైష్ణవి చైతన్య, నిర్మాత డివిఎస్ ప్రసాద్ నగరంలో సందడి చేశారు. ఓ ప్రముఖ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జాక్ మూవీ స్టోరీ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యానని, హీరోయిన్తో ఈ మూవీలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని అన్నారు. కామెడీ, లవ్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని, ఇంటర్వెల్ సన్నివేశాలు ఉత్కంఠతకు గురి చేస్తాయని అన్నారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య వేసే పంచ్లు ఈ మూవీలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెప్పారు. ఈ చిత్రానికి 3 సంగీత దర్శకులు పనిచేశారని, ఒక్కొక్క పాట చాలా డిఫరెంట్గా ఉంటుందన్నారు. అనంతరం హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జాక్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుందని, బేబీ మూవీకి జాక్ మూవీకి సంబంధం లేదన్నారు. అనంతరం నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రం ఖచ్చితంగా 1000 కోట్లు కలెక్షన్ అందుకోబోతోందన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారని, ఆయన చెప్పిన కథ నచ్చిన వెంటనే చిత్రం తీయడానికి ముందుకు వచ్చానని, పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే ఖచ్చితంగా ఆయనతో కూడా చిత్రాన్ని తీస్తామని అన్నారు. సిద్ధు డిఫరెంట్ కోణంలో ప్రేక్షకులకు అలరిస్తారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జాక్ ప్రమోషన్ల కోసం విజయవాడ మీ అందరి ముందుకు వచ్చాం. ఈ సినిమాని మొత్తం అందరూ కలిసి బాగా తీశారు. మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇందులో ఇప్పుడే చెప్పిన కదా, హీరో ఆల్రౌండర్గా అన్నీ చేసుకున్నాడు బాగాను. సినిమా మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా జాక్ సినిమా ప్రమోషన్ కోసం మేము విజయవాడకు వచ్చాము ఇవాళ. చాలా హ్యాపీగా ఉంది మా జాక్ విషయాలు ఇంకా మా ప్రమోషన్స్ అంతా మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు. జాక్ ప్రమోషన్స్కి అంతా చాలా సపోర్ట్ అండ్ లవ్ వచ్చింది. ముందు కూడా రిలీజ్కి కూడా అదే సపోర్ట్ మీ నుంచి వస్తుందని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వచ్చినందుకు. ఇవాళ విజయవాడకి ప్రతిసారి ఫిల్మ్ ప్రమోషన్కి వచ్చినప్పుడు చాలా వామ్గా రిసీవ్ చేసుకుంటారు. ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా చాలా బాగా ఆడాయి ఇక్కడ విజయవాడలో. టిల్లు స్క్వేర్కి మీరు అందరు చాలా చాలా లవ్ చూపించారు విజయవాడ నుంచి. జాక్ కూడా అంతే బాగా రిసీవ్ చేసుకుంటారు, అంతే ఎఫెక్షన్ చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్. జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డాక్టర్ జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డితో కలిసి ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. బీహార్లో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ఆయన బాబూజీగా ప్రసిద్ధులయ్యారని మల్లాది విష్ణు అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల కోసం బాబు జగజ్జీవన్ రామ్ అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. అందరికీ విశేషంగా సేవలందించిన అజాత శత్రువు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. పాఠశాల వయసులోనే 2 గుండెల విధానాన్ని వ్యతిరేకించారని, రిజర్వేషన్లో వచ్చే స్కాలర్షిప్ కాదని మెరిట్ స్కాలర్షిప్ పొందిన మేధావి అని కీర్తించారు. దేశ ఉప ప్రధానిగా 4 దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా సేవలు అందించి కార్మిక, వ్యవసాయ, రక్షణ, రైల్వే, కమ్యూనికేషన్స్ సహా పలు మంత్రిత్వ శాఖలలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకి మనమిచ్చే నిజమైన ఘన నివాళి అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కూటమి సర్కార్ పాలనలో రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు అధికమయ్యాయని మల్లాది విష్ణు అన్నారు. చివరికి ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం కూటమి నేతలు ఖాతరు చేయటం లేదని, కలెక్టర్ వీపు బద్దలు కొడతామని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలో టీడీపీ మండల అధ్యక్షుడు మాట్లాడడం ఈ ప్రభుత్వ నిరంకుశ పోకడలకు అద్దం పడుతోందన్నారు. ఇకనైనా ఇటువంటి పోకడలను ప్రభుత్వం విడనాడాలని, లేని పక్షంలో ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆయన వేసిన బాటలు భావితరాలకు మార్గదర్శకమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శర్వాణిమూర్తి, కుక్కల అనిత రమేష్, నాయకులు ఎర్రగొర్ల శ్రీరాములు, అల్లంపూర్ విజయ్, కాళ్ల ఆదినారాయణ, శ్యామ్, తోపుల వరలక్ష్మి, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని 117వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా విజయవాడ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దీనికి పార్టీకి సంబంధించినటువంటి వివిధ వర్గాల నాయకులు, వివిధ పార్టీలో వివిధ హోదా నాయకులు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ అందరూ కూడా దీనికి ఇచ్చేశారు. ముఖ్యంగా జగజ్జీవన్ రామ్ గారి గురించి మనం అందరం మాట్లాడుకోవాల్సి వస్తే, ఆయన ఉప ప్రధానిగా, అలాగే కార్మిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా అనేక పోర్ట్ఫోలియోలు నిర్వహించినటువంటి వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. అణగారిన వర్గాల వారు, డిప్రెస్డ్ క్లాస్కి ఆయన ప్రతినిధిగా ఉన్నారు. వారి సమస్యలు, వారి ఆలోచనలు, వారికి సంబంధించిన ఇబ్బందులు అన్నింటినీ కూడా సమాజ స్థాపన కోసం ఆయన పనిచేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. రాజ్యాంగ రచన కమిటీలో కూడా ఉన్నారు. అంబేద్కర్ గారితో మాట్లాడి, ఇతర సభ్యులతో మాట్లాడి దళితుల యొక్క, అణగారిన వర్గాల వారి యొక్క హక్కుల్ని పొందుపరిచి సమాజ స్థాపన కోసం కృషి చేశారు. అట్లాగే ఒక కీలకమైనటువంటి వ్యవసాయ రంగంలో అనేక రకాలైనటువంటి, కార్మిక శాఖలో అనేక రకాలైనటువంటి, వ్యవసాయ శాఖలో, అలాగే రైల్వే శాఖలో, దీంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన ఆలోచనల్ని, ఆయన విధానాలని తూచా తప్పకుండా గత 5 సంవత్సరాల్లో మేము పనిచేయడం జరిగింది. కాబట్టి జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, లక్ష్యాలకి అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా, సమస్యలు లేని డివిజన్లుగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎటువంటి సమస్య అయినా వాట్సాప్ ద్వారా కానీ, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికి కానీ వచ్చి వారి సమస్యలు తెలియజేయవచ్చునని, ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తానే స్వయంగా తీసుకుంటానని చెప్పారు. నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్లో శనివారం వంగవీటి మోహనరంగ కళ్యాణ మండపం నందు 3 అడుగుల ప్రహరీ గోడ 11 లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన
పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. డివిజన్ ఇన్ఛార్జ్ పైడి సీను, ఎక్స్ కార్పొరేటర్ పైడి తులసి మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను విస్మరించిందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కృషితో ప్రజా సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరిస్తున్నామని, డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఉదయ్ శంకర్, సెక్రటరీ బుల్లెద్దుల రవి, రాంబాయమ్మ, దుర్గారావు, రౌతు మంగరాజు, కేబుల్ రాజా, చిరబోయిన రాజా, సాయి, మరియా, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 9 నెలలుగా నేను శాసనసభ్యుడు అయినాక వేగంగా అభివృద్ధి పనుల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి డివిజన్లో ప్రతి సమస్య మీద మాకు అవగాహన ఉంది. ఇవాళకి 193 కోట్ల రూపాయలు పనుల్ని మొదలుపెట్టాం. వేగంగా కొన్ని వర్కులు పూర్తి అయిపోయినాయి, మిగిలినవి పూర్తి చేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్లోనూ కూడా సమస్యలు రహిత డివిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. మా కార్యాలయానికి వచ్చిన ప్రతి ఫిర్యాదు మీద స్పందిస్తూ ఉన్నాం. అది వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి, ఫోన్ ద్వారా తెలియజేయండి, స్వయంగా వచ్చి మా ఆఫీస్లో కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. వెంటనే దానికి పరిష్కారం ఇస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నిటిని కూడా ఈరోజు 62వ డివిజన్లో వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద కట్టినటువంటి కాపు కళ్యాణ మండపంలో కాంపౌండ్ వాళ్ళు మరి ఇక్కడ రక్షణ లేకుండా ఉంది. దాన్ని హైట్ పెంచమని చెప్పి స్థానికులు కోరటం జరిగింది. 62వ డివిజన్ వంగవీటి మోహన రంగ కమ్యూనిటీ కళ్యాణ మండపం. మరి ఆ కళ్యాణ మండపం ప్రారంభం ఇచ్చి మరి ఓపెనింగ్ చేసింది మరి బోండా ఉమామహేశ్వరరావు గారు. మరి అదే కళ్యాణ మండపంకి ఈరోజు చుట్టుపక్కల ప్రహరీ గోడలు లేవని చెప్తే వెంటనే తక్షణమే దాన్ని స్పందించి మరి 12 లక్షల వ్యయంతో మరి ప్రహరీ గోడలు కట్టించడం జరుగుతుంది. మరి ఏదైనా సరే సమస్య ఉందంటే ముందుకు వచ్చేది మరి బోండా ఉమామహేశ్వరరావు గారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ముందుండి నడిపిస్తున్న మా బోండా ఉమామహేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా పార్టీ తరపు నుంచి. 62వ డివిజన్లో డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో మరి డివిజన్ అభివృద్ధి కోసం వంగవీటి మోహన్ రంగా గారు కాపు కళ్యాణ మండపం ఏదైతే ఆ రోజు 2014లో ఉన్నప్పుడు మాట ఇచ్చారో ఎమ్మెల్యే గారు, మాట తప్పకుండా గెలిచిన మరుక్షణమే కళ్యాణ మండపం ఓపెన్ చేయించి మరి దానికి ఏమేమి సౌకర్యాలు కావాలని అన్ని చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మాకు కాంపౌండ్ వాల్ ఒకటి, బాత్రూమ్స్ ఒకటి, మళ్ళా కిచెన్ రూమ్ ఒకటి లేదని చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తున్నామని వెల్లడి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలు. దేశం గర్వించదగ్గ నాయకుడు అంటూ కొనియాడిన వైసీపీ నేతలు. మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి లక్ష్యంగా మెప్మా ఆధ్వర్యంలో 1 డే వర్క్షాప్. 26 జిల్లాల్లో మహిళా పారిశ్రామికవేత్తలతో స్పెషల్ మీటింగ్లు నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తున్నామన్న మంత్రి నారాయణ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.